కార్పొరేట్ కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట కోట్లలో బిల్లులు చెల్లిస్తున్న కూటమి ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం నెలల తరబడి చెల్లింపులు చేయకుండా వేధిస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఆక్షేపించారు. ఆ మహిళలకు మీరు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వాగ్దానము ఆడబిడ్డకు నిధి అని నెలకు 1500 సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. ఆ హామీని పూర్తిగా పక్కన పెట్టి మహిళలను బాధ్యతలు చేశారు. తర్వాత యువత నిరుద్యోగ వృత్తి నెల 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి చిలక పలుకులు పలికి బాండ్లు రాయి చేసేసి ఈరోజు ఆ యువతను నిట్ట నిలువున ముంచి యువతను బాధితులు చేశారు. ఇక పిల్లలు కూడాను, చిన్న పిల్లలకు కూడాను, ఆ విద్యార్థినులకు స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళకి ఈ యొక్క తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని పార్షియల్గా అమలు చేసేసి అనేక కుటుంబాలకి దూరం చేసి ఆ చిన్న పిల్లలను కూడా మీరు బాధితులు చేశారు. ఇంకా ముందుకెళ్తే ఆ పెన్షన్లు బీసీలకు, బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడాను 45 ఏళ్ళకు పెన్షన్లు ఇస్తాం, 50 ఏళ్ళకి పెన్షన్లు ఇస్తాం, ఇదిగోండి తీసుకోండి అని చెప్పి ఆ వర్గాలందరికీ కూడా ఒక్క పెన్షన్ కూడా అమలు చేయకుండా వాళ్ళని దూరం చేసి బాధితులు చేశావు. ఇక ప్రధానమైనటువంటిది పాపం రైతులు, దేశానికి వెన్నెముక రైతు. ఆ రైతులకు గిట్టుబాటు ధరలు లేక మీరు చెప్పినటువంటి అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం 0% అంటే ఒక్కరికి కూడా ఇవ్వకుండా అందరికీ ఎగ్గొట్టి రెండో సంవత్సరము కేంద్ర ప్రభుత్వం కలిపేని అదే కూడా చిత్తశుద్ధి లేకుండా దాదాపు 20 నుంచి 25% రైతులకు ఇవ్వకుండా తూతూ మంత్రంగా నామమాత్రంగా నీ వాళ్ళకి చేశావు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వర్గాన్ని మోసం చేయడమే. చివరకు కాంట్రాక్టర్లకు కూడా నిన్న విజయవాడ అట్లా వెళ్తా ఉంటే ఆ ఏఎన్సీ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అనేటువంటి కార్యాలయంలో ఆ గ్రామీణ మంచినీటి సరఫరా సంబంధించినటువంటి చిన్న కాంట్రాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16-15 నెలల నుంచి చిన్న వర్కులు తీసుకొని ఆ గ్రామం సంబంధించినటువంటి వాటిలో తమ యొక్క భార్య పుస్తలు కూడా తాకట్టు పెట్టి ఏదో 2 రూపాయలు వస్తుంది, వేరేదేం లేదు అనేటువంటి వాళ్ళ యొక్క ఆశతో ఆ వర్కులు చేస్తే నమ్మించి మాట ఇచ్చి వాళ్ళ గొంతు కోసేశారు. నిన్న కనీసము 16 నెలలు అవుతుంది కదా, కొంచెమైనా బిల్లులు ఇవ్వండి అయ్యా, చిన్న కాంట్రాక్టర్లను ఆదుకోండి, న్యాయం చేయండి, మా బిల్లులు వెంటనే చెల్లించండి అని ప్లకార్డులు పట్టుకొని నల్ల బిల్లులు ధరించి నల్ల కండువాలతో నల్ల ఫ్లాగ్లతో వాళ్ళు చేస్తూ ఉంటే పాపం రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి చిన్న కాంట్రాక్టర్లకి చివరికి ఈ 3,37,000 కోట్లలో వాళ్ళకి ఇవ్వాల్సింది ఎంత? వాళ్ళకి ఇవ్వాల్సింది చిన్న కాంట్రాక్టర్లకి మొత్తం కలిపి 850 కోట్లు. 3,37,000 కోట్ల అప్పు ఎక్కడా? తెచ్చిన అమౌంట్ అంతుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామీణ మంచినీటి సరఫరా కింద చేసినటువంటి చిన్న కాంట్రాక్టులకు ఇవ్వాల్సినటువంటి సొమ్ము మొత్తం కలిపి 850 కోట్లు. ఈ జిమ్మికులు ఏం చేశారు తెలుసా? ఆర్థిక శాఖన ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే గత నెలలో 707 కోట్లు ఈ ఆర్డబ్ల్యూఎస్ అనేటువంటిది వీళ్ళకు ఈ కాంట్రాక్ట్ రిలీజ్ చేసిందంట. 707 కోట్లు 707 కోట్లు రిలీజ్ చేసేసి నెక్స్ట్ డే ఏం చేశారు? ఆ అమౌంట్ని కాంట్రాక్టర్లకి చెల్లించకుండా, ఆ చిన్న కాంట్రాక్టర్లు చెల్లించకుండా తన అనుయాయులకి, పెద్ద కార్పొరేట్ సంస్థలకి మొబిలైజేషన్ అడ్వాన్స్ ద్వారా వాళ్ళకి కట్టబెట్టిందంట. చిన్న కాంట్రాక్టర్ల గొంతు నలిపి తన బినామీ సంస్థలకి, పెద్ద కార్పొరేట్ సంస్థలకి, ఆ యొక్క కాంట్రాక్టర్లకే చెల్లించారని మొత్తుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళకి ఇచ్చింది ఎంతయ్యా అంటే 10%, 85.88 కోట్లే. 707 కోట్లు చెప్పి ఫైల్ దస్తర్ మీద సంతకాలు పెట్టించుకొని రియల్గా వీళ్ళకి ఇచ్చింది ఎంతయ్యా అంటే 85.88 కోట్ల రూపాయలు. ఈ విధంగా అన్ని వర్గాలను మోసం చేస్తూ, బాధితులుగా చేస్తూ, చివరికి ఈ చిన్న కాంట్రాక్టర్లను కూడా మీరు బాధితులు చేశారంటే శబాష్ చంద్రబాబు నాయుడు గారు. ఏమైందయ్యా ఈ డబ్బులంటే ఏమీ లేదు. ఇక అదేవిధంగా ఈ కార్పొరేట్ సంస్థలకైతే, అంటే ఆ బినామీలకైతే 4-5 కంపెనీలకి పనులు పూర్తి చెయ్యకున్న 20 రోజులకు ఒకసారి సైకిలింగ్ అంట బిల్లింగ్. వాళ్ళకేమో 20 రోజులకే బిల్లులు వెళ్తుంది. ఎందుకు? కమిషన్లు ఎక్కువ వస్తాయనా?
చిన్న చిన్న కాంట్రాక్టర్ కమిషన్ ఇవ్వలేడు కదా, దాని గురించేనా? కమిషన్ల కోసం ఆపారా? అక్కడ చెప్తున్నారు కొంతమంది కాంట్రాక్టర్లు 6%, 8%, 10%, 12% కమిషన్లు చెల్లించకుంటే బిల్లులు రాలేదు మహాప్రభు, మాకు మిగిలేది 1%, 2%, ఈ వడ్డీలు పోయి దానికి సంబంధించిన పెట్టుబడులు తెచ్చిన వాళ్ళకి వడ్డీలు కట్టడము, మాకు మా యొక్క ఉపాధికి సంబంధించింది మాకు కూడా ఒక జీతం వేసుకుంటే మా కుటుంబాన్ని పోషించడానికి చిన్న వర్కులు చేస్తే 1%, 2% మిగిలితే కమిషన్ల రూపంలో 6 నుంచి 12% వరకు ఇవ్వాలట. ఎక్కడైనా మనం చూసామా? ప్రపంచంలో చిన్న కాంట్రాక్టర్ల దగ్గర కూడా ఈ విధంగానే. ఇక రెండవ అంశానికి వస్తే మనందరం కూడా ఈరోజు గమనించుంటాం, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో, మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వాటిలో ప్రభుత్వ ఆసుపత్రులు